అంబులెన్స్ రెడీగా ఉందా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? వేరే ఈవెంట్కి వెళ్ళొచ్చారా? ఓకే. ఆదిత్య హాసన్ గారు మీరు ఇక్కడే ఉన్నారా? ఓకే, ఆయన కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నారు. మళ్ళీ ఒకవేళ డాన్స్ అడిగి మీరు డాన్స్ చేశారని అనుకుంటున్నారా? లేదు కదా, ఓకే సార్. యా, కానీ అనుదీప్ గారు మీరు ఇట్లా అన్నారు కదా, దాన్ని రేపు 4 సార్లు వేసి ఒక స్టెప్ ఫామ్ చేస్తారు ఇంటర్నెట్లో. సూపర్. సో వీ విల్ ఆస్క్ ఇంకి పింకి పాంకి. ఓకే, కళ్యాణ్ గారు రండి, మాట్లాడండి. థ్యాంక్స్ అండి. ఇక్కడ ఫస్ట్ రావడానికి కారణం విజయ్. సో విజయ్, నేనే ఒక రూమ్లో రెంట్ కట్టకుండా బతుకుతుండే. నా ఫ్రెండ్ అని వీడు వచ్చిండు. సో వీడికి కూడా వాడే రెంట్ కడుతుండే. సరే మేమిద్దరు ఉన్నప్పుడు మా కొంచెం ఇబ్బందిగా ఉందని అనుదీప్ మా కూడా వచ్చిండు. మా ముగ్గురికి ఒకటి రెంట్ కట్టిండు పాపం. సో ఇప్పుడు మేమంతా ఫ్రెండ్స్గా అందరూ డైరెక్టర్లు అయ్యి ఇక మావాడు డైరెక్టర్ అవుతున్నాడు. సో చాలా హ్యాపీ. దాంట్లో మా విష్ణుమా ఉన్నాడు, దర్శి అన్న ఉన్నాడు, సో ప్రసాద్ వేరా అండ్ రాగ్మయూర్, నలుగురు నాకు నచ్చిన ఆర్టిస్టులు. ఇంతమంది కమెడియన్స్ అందరినీ కలిపి ఒక చోట పెట్టి చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఎప్పుడైనా ప్రీ రిలీజ్కి వెళ్ళి నేను అనుదీప్ కలిసి వెళ్ళిన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఆయి సినిమా బన్నీవాసనదే. అది వర్కౌట్ అయింది, ఇది కూడా వర్కౌట్ అవ్వాలి. సో ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయకుండా విజయ్ ప్లీజ్ కొంచెం టేక్ కేర్. మొత్తం అయిపోయింది. సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. నేను చూశాను. నేను ఫస్ట్ హాఫ్ వరకు చూపించిండు, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్లో నడుస్తుంది. అయిపోయింది మామ, పంపించా? ఓకే. అయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్. సో నెక్స్ట్ మాట్లాడేయండి అనుదీప్ గారు. మనకు కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ విజేంద్ర, హే వీ హ్యావ్ సమ్ ఉన్నాయి, ఒక 3 గేమ్స్ ఉన్నాయి. బన్నీవాస్ గారు మేము ఆ గేమ్స్, యా అందరు కలిపి. ఓకే, రెడీ? యా రెడీ. హలో హలో, గేమ్స్ స్పీచ్ ఇచ్చేస్తాను. సరే, ఓకే డన్. సో ఎక్కువ టైం లేదు కాబట్టి తక్కువ మాట్లాడుతుంది ఈరోజు. ఎవరన్నారు ఎక్కువ టైం లేదని? చాలా టైం ఉంది. సో ఇంతకుముందు కళ్యాణ్ చెప్పినట్టు విజయ్ గురించి, అంటే విజయ్ ఎప్పుడు రెంట్ కట్టేటోడు కాదు. సో ఇప్పటికైనా సినిమా హిట్ అయ్యి అప్పుడు నేనే రెంట్ కట్టిన విజయ్కి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, ఇది విజయ్ చాలా ఇయర్స్ స్ట్రగుల్ చేసి రాసిన కథ. డెఫినెట్గా మీరు అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. బన్నీవాస్ గారికి డబ్బులు రావాలని, ఈ సినిమాలో పనిచేసిన దర్శి, నిహారిక వీళ్ళందరికీ, మిగతా ఆర్టిస్టులందరికీ హిట్ రావాలని కోరుకుంటూ, మీరు 16th రోజు సినిమా చూడండి, థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అదేంటి ఏదో పుస్తకాలు అమ్మినట్టు స్పీచ్ని అంత ఫాస్ట్గా చెప్పేశారు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. రెడీ అనుదీప్ గారు? యా, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం గేమ్. నేనేం అడిగితే దానికి మీరు ఎవరు పట్టుకోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనేం అడిగితే దానికి మీరు ఆపోజిట్ సమాధానం చెప్తే చాలు. ఓకే, ఇంకేం చేయక్కర్లేదు మీరు. ఓకే, అనుదీప్ గారు మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు? ఉన్నారు. మీరు ఈరోజు పొద్దున్న స్నానం చేశారు? చేశాను యాక్చువల్గా. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు కత్తెందుకు వచ్చారు? పాటకి డాన్స్ చేయాల్సి ఉంటుంది. లేదు, ఒక్కసారి నేను చేయలేదు కాబట్టి చేసిన అని చెప్పిన. సో ఓహో, ఆయన చేయలేదు కాబట్టి చేశానని చెప్పారు. ఓకే, మీరు మార్నింగ్ పళ్ళు తోముకున్నారు? తోమలేదు. ఇప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ ఎత్తుతున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఆదిత్య హాసన్ గారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. మీరు ప్రియదర్శికి ప్రపోజ్ చేస్తున్నారు. ఐ లవ్ యూ విష్ణు భాయ్. నీ హారికకి చెప్పచ్చు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఈ మాత్రం చాలు, మాకు ఇవి వేసుకుంటాం. మీరు మాట్లాడలేదు ఇంకా, ప్లీజ్ అంటున్నాం. అనుదీప్ గారు ఈ మధ్య కొంచెం లైట్లోకి రారా, మిమ్మల్ని వెలుగులోకి తీసుకొస్తాయి, రండి. ఓకే, ఈ మధ్య మీరు చాలా సినిమాల్లో కల్కి దగ్గర నుంచి మిత్రమండలి వరకు మీరు క్యామియో రోల్స్లో కనిపిస్తూ ఉన్నారు. అది మీరు చేయడానికి గల కారణం, వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయినా లేకపోతే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తున్నారా? లేదు, ఇది మిత్రమండలి లాస్ట్గా మళ్ళీ ఎక్కడ కనిపించారు. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు, మీరు లాస్ట్ కనిపిస్తారా అనేది కాదు. మీకు రెమ్యూనరేషన్ ఇచ్చారా? రెమ్యూనరేషన్ ఎక్కడ తీసుకున్నాను? ఓ, రివర్స్ క్యారెక్టర్ కోసం తనిస్తాడా రెమ్యూనరేషన్? ఓ, ఐ డోంట్ నో దిస్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యూత్కి ఒక 3 టిప్స్ లవ్ గురించి, మీలాంటి యూత్కి. ఫస్ట్ టిప్, ఇప్పుడు కళ్యాణ్ది లవ్ మ్యారేజ్. సో కళ్యాణ్. సెకండ్, నెక్స్ట్ విజయ్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకోబోతుండు. అండ్ వివేక్ ఆత్రేయ లవ్ మ్యారేజ్ అయిపోయిందా? అరేంజ్. ఆదిత్య లవ్లో ఉన్నాడు. ఆదిత్య కూడా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళల్లో నుంచి ఒక 2 మాత్రమే మీరు ఫ్రెండ్స్గా
మీరే ఇటు రండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళ నుంచి ఒక ఇద్దరిని మాత్రమే మీరు బ్యాంకాక్ తీసుకెళ్లాలంటే ఎవరిద్దరిని తీసుకెళ్తారు? ఈయన కూడా ఉన్నాడు. లేదు, బ్యాక్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్ కూడా. ఇటు బ్యాంకాక్ అంటాం. బ్యాంకాక్ వెళ్తే ఒక్కడే వెళ్తాడు అండి. 2 మెంబర్స్నే తీసుకెళ్ళాలి, లేదు ఇంకొకళ్ళని తీసుకెళ్ళాలి. 2 పీపుల్, 2 టికెట్స్ ఉన్నాయి. 2 nights 3 days ఫ్రీ స్టే. పోలేమమ్మా, చెప్పు, నా పేరు చెప్పేం కదా. విజయ్ని కళ్యాణ్ని తీసుకెళ్తా. విజయ్ అండ్ కళ్యాణ్. పాపం ఆదిత్య అండ్ వివేక్ అత్రే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారండి మొన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ మిత్ర మండలి ప్లీజ్.